ప్రధానమైనటువంటి పత్రికలు వచ్చినటువంటి వార్తలను చూసాం. దానికి సంబంధించి విశ్లేషణ కొనసాగిద్దాం. విశ్లేషణలో మనం మాట్లాడడానికి అలాగే బీఆర్ఎస్ నాయకులు గోసుల శ్రీనివాస్ యాదవ్ గారు ఉన్నారు. నమస్తే అండి. అలాగే ప్రముఖ రాజకీయ విశ్లేషకులు జమీలుద్దీన్ గారు ఉన్నారు. నమస్తే అండి జమీలుద్దీన్ గారు. జమీలుద్దీన్ గారు, జూబ్లీ హిల్స్ బైక్ పోల్ సంబంధించి ఒక పిడుగుపాటు వార్తను చూస్తున్నాం. మనం ఇక్కడ బ్యానర్ ఐటమ్ 5 లక్షల ఇళ్లపై ఆస్తి పన్ను పిడుగు అంటూ కూడా ఒక వార్త చూస్తున్నాం. ఆస్తి పన్ను వేయడానికి కాంగ్రెస్ సర్కారు సిద్ధమవుతుందంటూ కూడా చూస్తున్నాం. ఏంటి అసలు ఈ టైంలో? ఆల్రెడీ ఆస్తి పన్ను వేయడానికి సిద్ధమవుడు కాదండి. సుమారు 1,50,000 నుంచి 2 లక్షల ఇండ్ల వరకు ఆల్రెడీ ఆస్తి పన్ను అనేది విధింపు జరిగింది. అంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ గారు ఏం చేశారు అని అంటే, ఏ ఇండ్లకైతే 12,000 కంటే తక్కువ ట్యాక్స్ ఉందో, బిలో 12,000 రూపీస్ ట్యాక్స్ ఉన్నటువంటి సుమారు 5 లక్షల ఇండ్లను హైదరాబాద్ పరిధిలో గుర్తించి, ఆ పేదవాళ్ళై చిన్న చిన్న ఇండ్లే ఉంటాయి, 12,000 ట్యాక్స్ ఉంది కదా అని చెప్పి, 1,200 ట్యాక్స్ ఉంది కదా అని చెప్పి వాళ్ళకు 100 రూపాయికి మాత్రమే దాన్ని పరిమితం చేయడం జరిగింది. ఒక స్కీమ్ తీసుకొని వచ్చి 5 లక్షల ఇండ్లకు దాని ద్వారా లబ్ధి చేకూర్చింది. ఒక 500 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం ఈ 5 లక్షల ఇంటి యజమానులకు ఒక మిగులు ఏర్పడ్డది. దానికి భిన్నంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఎట్లా దోసుకోవాలి, ఎట్లా దాచుకోవాలి అన్న ఆలోచనతోనే ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉన్నది. కాబట్టి వాళ్ళకు వెతికితే ఒక కనిపించింది ఏంటిది అని అంటే, ఈ 101 రూపాయి ఇల్లేంది, ట్యాక్స్ ఏంది హైదరాబాద్లో, వీళ్ళ దగ్గర మనం వసూలు చేయొచ్చు అన్న ఒక ఆలోచనతోని ఎలాంటి నోటీస్ ఇవ్వకుండా కేవలం SMS ఇచ్చి, అంటే ఒకవేళ మీరు ట్యాక్స్ రివైజ్ చేసేది ఉంటే, మీరు పెంచేది ఉంటే దాన్ని ఏం చేయాలంటే నోటీస్ ఇవ్వాలి, వాళ్ళ దగ్గర ఆబ్జెక్షన్ తీసుకొని దానికి అసెస్మెంట్ చేయాలి. ఒక పెద్ద ప్రొసీజర్ ఉంటుంది ట్యాక్స్ అసెస్మెంట్ అన్నది. ఆ ప్రొసీజర్ను ఫాలో కాకుండా డైరెక్ట్గా ఒక SMS పంపించేసి మీకు ఆ 101 రూపాయలు కేసీఆర్ గారు ప్రవేశపెట్టినటువంటి స్కీమ్ ఏదైతే ఉందో అది మీకు వర్తించదని చెప్పి ట్యాక్సులు విధిస్తూ ఉన్నారు. ఎన్ని ఫోల్డ్స్ ట్యాక్స్ విధిస్తూ ఉన్నారు అని అంటే, నిన్నటి వరకు 5,000, 10,000 ట్యాక్స్ ఉన్న వాళ్ళను తీసుకొని పోయి 50,000, 1,00,000 రూపాయలు తీసుకుపోతా ఉన్నారు. అంటే ఇప్పుడు ఈ బైపోల్స్ వచ్చినాయని చెప్పి ఆపిండ్రు, కానీ లేకపోతే ఈ పార్టీకి మొత్తం విధించేది. 1,50,000 ఇండ్లకు మాత్రం విధించారు. ఇంకో 3.5 లక్షల ఇండ్లకు ఈ జూబ్లీ హిల్స్ ఎన్నికలు అయిన తెల్లారి వాళ్ళు ఓడిపోడు ఖాయం. ఈ ఓడిపోయినందుకు ట్యాక్స్ విధించి ఏం చెప్తారు అని అంటే, మీరు మాకు ఓటు వేయలేదు కదా. ఇప్పుడు నిన్న ముఖ్యమంత్రి గారు ఏ విధంగానైతే బహిరంగ సభల్లో ఓటర్లను బెదిరిస్తూ ఉన్నాడో, మీరు మాకు ఓటు వేయకపోతే మీకు రేషన్ కార్డు బంద్ అవుతుంది, లేకపోతే మీకు బియ్యం బంద్ అవుతాయి, మీకు ఇది బంద్ అవుతుంది, అది బంద్ అవుతుంది అని చెప్పి బెదిరింపులకు పాల్పడుతున్నాడో, ఇది ప్రత్యక్షంగా చూపెడతారు అన్నట్టు. మీరు మాకు ఓటు వేయలేదు కాబట్టి ఇక మేము మీ మీద ట్యాక్స్ విధిస్తున్నామని చెప్పి ఇప్పటికే విధించారు. మీరు చాలా ప్రాంతాల్లో కనుక్కుంటే సుమారు 1,50,000 ఇండ్లకు ఆల్రెడీ ట్యాక్స్ అన్నది విధించారు. మరి ట్యాక్స్ విధిస్తే దీనికి ఏమైనా లబ్ధి చేకూరుతుందా జనాలకు? పబ్లిక్ ట్యాక్స్ కట్టేది ఎందుకు అని అంటే, సివిల్ అమ్యూనిటీస్ కల్పించాలని చెప్పి. ఒక్కసారి మీరు జూబ్లీ హిల్స్ కాకుండా హైదరాబాద్లో ఎక్కడ తిరిగినా ఈ 2 సంవత్సరాల కాలంలో చెత్త గుట్టలుగా పేరుకొని పోయింది. పబ్లిక్ చెప్తా ఉన్నారు. గత 9 సంవత్సరాల కాలంలో కేసీఆర్ గారు ఒక హైటెక్ సీవేజ్ క్లీనింగ్ మిషన్లు తెప్పించారు. ఒక మిషన్ మీద 4 వ్యక్తులు పనిచేస్తూ ఉండే. ఈ డ్రైనేజీలు ఎక్కడన్నా జామ్ అయిపోతే దాన్ని క్లీన్ చేయడానికి మిషనరీ, అంటే మాన్యువల్గా అంతకుముందులాగా మనుషులు దిగి చేయడం కాకుండా మిషనరీతో సాఫ్ చేయడానికి తెప్పించి ఒక్క మిషన్ మీద 4 మనుషులను పెడితే, వీళ్ళు వచ్చినాక వాళ్ళకి జీతాలు ఇవ్వకపోతే వాళ్ళందరూ కూడా బంద్ అయ్యారు, ఆ మిషన్లన్నీ కూడా మూలకు పడ్డాయని అన్నారు. మరి ట్యాక్సులు పెంచినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఒక కొత్త చెత్త బండి కొనలే, ఒక 4 రిక్రూట్ చేయలే, ఎక్కడి చెత్త అక్కడ వేరుకొని పోయింది హైదరాబాద్లో. మరి ఈ డబ్బులు తీసుకుపోయి ఏదన్నా డెవలప్మెంట్ యాక్టివిటీ చేసిరా అంటే, కొత్తగా నాలాలు నిర్మించలే, కొత్తగా ఫ్లైఓవర్లు నిర్మించలే, కొత్తగా అండర్ పాసులు నిర్మించలే, కొత్తగా రోడ్లు నిర్మించలే, కనీసం రోడ్ల మీద ఉన్న గుంతలు కూడా పూడ్చలే. ఎంతసేపు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో నిర్మించినటువంటి ఫ్లైఓవర్లు, అండర్ పాసులకు రిబ్బన్లు కటింగ్ చేయడానికి మాత్రమే వీళ్ళు చేస్తూ ఉన్నారు. కానీ ఒక చెత్త బండి కొనలేదు, చెత్తను తీయట్లేదు అంటారు. కాకపోతే ఆయన మాట్లాడుతున్న మాటలు చూస్తూ ఉంటే ఎట్లా అనిపిస్తుంది మీకు? ఆయన ఏంది అని అంటే, బట్టగాల్సి మీదే చూడ ఆయనకు అలవాటైంది. ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి వెళ్ళి తను ముఖ్యమంత్రిగా ఉన్నాడు రేవంత్ రెడ్డి, తనే మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నాడన్న విషయాన్ని ఆయన మర్చిపోతున్నాడా, కావాలని ప్రజలను మభ్యపెడుతున్నాడా తెలియదు. ఇప్పుడు ప్రజలు కంపేర్ చేసుకుంటున్నారండి. ప్రజలు ఏం చెప్తున్నారు అని అంటే, కరోనా కాలంలో కూడా ట్రాఫిక్ లేదు, రోడ్ల మీద జనసంచారం లేని సమయంలో SRDP కింద స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కింద 100లాది అండర్ పాసులు, 100లాది ఫ్లైఓవర్లు నిర్మాణం చేసిన ఘనత అప్పటి మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ గారికి దక్కుతుందని చెప్పి ఇక్కడ హైదరాబాద్ ప్రజలు చెప్తా ఉన్నారు. మరి నువ్వు వచ్చి 2 సంవత్సరాలల్లా మరి ట్యాక్సులు పెంచినావు, ప్రజల దగ్గర రక్తం పిలిచి వసూలు చేస్తూ ఉన్నావు ట్యాక్సులు. మరి ఏం నిర్మాణం చేసినావు? ఒక కొత్త ప్రాజెక్ట్ చెప్పు, ఒక కొత్త ఫ్లైఓవర్ చెప్పు, ఒక కొత్త అండర్ పాస్ చెప్పు అంటే ఏం లేదు. ఇంకో పని ఏం చేస్తున్నారు వీళ్ళు? కేసీఆర్ గారు 20,000 లీటర్లు ఫ్రీ నీళ్ళు ఇచ్చారు, ఆ పథకం కూడా బంద్ చేశారు. ఇప్పుడు నీళ్ళ బిల్లులు ఇంపోజ్ చేస్తూ ఉన్నారు, చలో లావ్ అంటున్నారు. ఈ ఎలక్షన్ల తెల్లారి జూబ్లీ హిల్స్ ప్రజలతో పాటు హైదరాబాద్లో ఉన్నటువంటి మొత్తం ప్రజల మీద ఇంటి పన్నులతో పాటు నీటి పన్ను కూడా వీళ్ళు వేధించి వసూలు చేయడానికి వీళ్ళు రెడీగా ఉన్నది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. ఎందుకంటే వాళ్ళ కోపం ఉన్నది. మాకు హైదరాబాద్లో ఏ ఒక్క ఓటర్ కూడా కాంగ్రెస్ని ఆదరించలే. 2 సంవత్సరాల క్రితం జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్కి ఎవడు ఓటేయలే, బీఆర్ఎస్ కేసీఆర్ 6 నియోజకవర్గాలు మజ్లిస్ వాళ్ళు వేసుకున్నారు తప్ప ఇక్కడ మాకు ఓటేయలేదు. కాబట్టి వీళ్ళ దగ్గర ముక్కుపిండి వసూలు చేయాలన్నది ఒక ఆలోచన. దీంతోపాటు భూముల రేట్లు పెంచుతారట. మళ్ళీ
ఏదైతే బేసిక్ వాల్యూ ఉంటుందో అది పెంచే ప్రయత్నం కూడా చేస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇది అంతా ఎలక్షన్లు వీళ్ళకి అడ్డం వచ్చినాయి. ఇప్పుడు లేకపోతే ఈ పార్టీకి వేసి వసూలు చేసేటోళ్ళు ఇప్పుడు రేట్లు పెంచితే ఏం చేస్తారు, భూముల రేటు దాని మీద మళ్ళీ ట్యాక్స్ విధిస్తారు. ఇది ఎటు చేసి ప్రజల భూముల రేట్ల గురించి మాట్లాడదాం. శ్రీనివాస్ గారు, ఏదైతే ఆస్తి పన్నుకు సంబంధించి పిడుగుపాటు అని చెప్పేసి ఆల్రెడీ అంటే జమీరుద్దీన్ గారు ఆల్రెడీ ఇప్పటికే 1,50,000 మందికి ఆల్రెడీ ట్యాక్స్ చేశారు. కాకపోతే ఇది కొత్త కాదు, ఆల్రెడీ నడుస్తున్న తతంగమే. కాకపోతే ఇంకొంతమందిని యాడ్ చేసే కార్యక్రమం పూనుకున్నది అంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వము, కాంగ్రెస్ పార్టీ మేము ప్రజాపాలన అందిస్తాం, మేము ఇందిరమ్మ పాలన అందిస్తాం అని అధికారంలోకి వచ్చిండ్రు. ఈరోజు అధికారంలోకి వచ్చినాక ఏదైతే ఇందిరాగాంధీ గరీబ్ హటావో అన్నదో వీళ్ళు ఏమంటున్నారంటే రేవంత్ రెడ్డి గరీబుకు హటావో అంటున్నాడు. ఆమెనేమో గరీబ్ హటావో అన్నది. సో ఈయననేమో గరీబ్ లోంకు హటావో అని ఈయన మొదలుపెట్టిండు. ఈ గరీబ్ లోంకు హటావో అనే దాంట్లో భాగంగానే హైడ్రా కావచ్చు. ఈరోజు కేసీఆర్ గారు పేదోడు ఒక 20 గజాలు, ఒక 30 గజాలు, 40 గజాలు, 60 గజాలలో ఇల్లు కట్టుకుంటే వాడికి బతికే పొద్దంతా పనిచేస్తే రెక్కాడితేనే డొక్కాడని జీవులు హైదరాబాద్లో కొన్ని లక్షలాది కుటుంబాలు ఉన్నాయి. కాబట్టి వాళ్ళకు 101 రూపాయి కింద పెట్టిండు ఒక పథకాన్ని పేదలకు. కానీ ఈయన వచ్చి ఏమంటుండు, ఇప్పుడు అది 1,001 రూపాయి కింద కన్వర్ట్ చేసేసిండు. ఒకటే కాదు, మీరు చూసుకుంటే హైడ్రా కావచ్చు, మూసీ కావచ్చు, మీరు ఏ పథకాన్ని తీసుకున్నా గతంలో ఉన్న పథకాలను ప్రజల కోసం కొనసాగించకుండా కొత్త పథకాలు ఇస్తా అని చెప్పి 6 గ్యారంటీలు అని చెప్పి 13 హామీలు చెప్పి 420 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు హైదరాబాద్ పట్టణంలో ఏమీ చేయట్లేదు. అందుగురించే మీటింగ్లలో మాట్లాడుతుంది. ఆయనకు ఏం మాట్లాడాలనో అర్థమవుతలేదు. నేను 22 నెలల్లో ఏం చేసినో చెప్పలేకపోతుండు. అందులో భాగంగానే ఏమంటుండంటే మీరు ఒకవేళ నాకు ఓటు వేయకపోతే ఈ పథకాలన్నీ బంద్ అవుతాయి. అయ్యా నువ్వు ఇచ్చిన పథకాలు ఏంది, నువ్వు చేసింది ఏంది? మా అవ్వయ్యలకు 2,000 నుంచి 4,000 ఇచ్చినావా? మా అక్క చెల్లెళ్ళకు 2,500 ఇస్తాను 500 ఇచ్చినావా? లేకపోతే ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తాను ఏదన్నా ఇటుక పెట్టి ఇంత సిమెంట్ వేసినావా? నువ్వు ఏమి ఇచ్చినావు, ఏమి ఇచ్చినావు అనేది కట్ అవుతున్నావు అంటున్నావు, ఏం చేయాలనుకుని వచ్చినావు అనేది స్పష్టంగా అర్థం కాని పరిస్థితిలో ఈరోజు రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. అంటే ఓట్ల కోసమే అజారుద్దీన్కు ఈరోజు ఓన్లీ ఎలక్షన్ దృష్టిలో పెట్టుకొని ఇవన్నీ చేశారు. కానీ ఇప్పుడు ఏంది, ఈ ఏదైతే కొనసాగించిన 59-57 జీవో తీసుకొచ్చి కేసీఆర్ గారు ఏదైతే 40 గజాలు 20 గజాలు ఉన్న ఏవైతే ఉన్నాయో అప్పటి వరకు నోటరీ ఉన్న వాటి రిజిస్ట్రేషన్ చేసి వాళ్ళకు లోన్ ఇచ్చే అవకాశాన్ని కల్పించింది బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో. సో ఇట్లాంటి పేదోళ్లకు చేసే పథకాలు చేస్తే ఈరోజు నువ్వు మా మూసి పక్కల ఉన్న ఇళ్లను కూలుస్తూ అంటావు, మా బస్తీలకు హైడ్రా తెస్తా అంటావు, నేను 101 రూపాయలు ఉన్న ట్యాక్సీని తీసుకుపోయి 1,011 చేస్తా అంటావు. అంటే పేదోడి రక్తం నుండి ఈరోజు ఎక్స్చేంజ్ 3 సంవత్సరాలకు ఇచ్చినావు, 3 లక్షలు పెట్టినావు. అంటే నువ్వు ఆదాయాన్ని గుంజి నువ్వు ఎవరికి చేస్తున్నావు? నీ 10 జనపదకు పంపుతున్నావు, బీఆర్ ఎలక్షన్లో పంపుతున్నావు, నీ ఫామ్ హౌస్లో పంపుతున్నావు తప్ప ఇంకా వేరేది ఏం లేదని అర్థమవుతుంది. కాబట్టి తెలంగాణ సమాజం, హైదరాబాద్లో ఉన్న సమాజం గతంలో జరిగిన ఎలక్షన్లో కర్రు కాల్చి వాత పెట్టింది. ఎక్కడ కూడా ఒక్క సీటు ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు? బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో, కేటీఆర్ ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా అభివృద్ధి అయిందనేది స్పష్టంగా. ఈరోజు అదే జూబ్లీహిల్స్ ప్రజలు చూస్తున్నారు, ఎటువైపు వీడు వస్తే మమ్మల్ని ఎక్కడ ఆగం చేస్తాడో అని. కాబట్టి ఇదంతా చేయకుండా ఈరోజు పేదోడి మీద మళ్ళా ఒక బండ వేయడం అంటే పేదోడి మీద ఆగం. 200 యూనిట్ల కరెంట్ అన్నాడు, 1 యూనిట్ దాటితే అంతా వచ్చేస్తుంది కరెంటు. ఎక్కడ కూడా మేము కార్మిక నగర్లో కావచ్చు, బోరబండ కావచ్చు, రైమతి నగర్ కావచ్చు, ఎల్ఎన్ నగర్ కావచ్చు, ఈ యూసఫ్ కూడా బస్తీరాలు తిరిగితే ఎవ్వరికి కూడా కరెంటు ఫ్రీ లేదు. నువ్వు బార్డర్ పెట్టినావు, ఆ దాటగానే మొత్తం బిల్లు పడుతుంది. ఎవరికి ఇస్తున్నావు, ఏమిచ్చినావు? ఈ 22 నెలల్లో ఒక్క ఇంటికి, ఒక్క బిడ్డకు, ఒక్క అవ్వకు, ఒక్క అయ్యకు ఏదైనా ఒక పథకం అందిందో చూడమనండి. ఏ పథకాలు అందకపోగా ఈ విధంగా ట్యాక్సీలు వేసి పన్నులేసి మళ్ళీ పేదోడు ఉన్నోడి మీద భయ. నువ్వు ఎవరైతే ఉన్నారో పెద్ద ఫామ్ హౌస్లు కట్టుకున్నారో, ఏది కొండారెడ్డి, మీ తిరుపతి రెడ్డి పెద్ద కట్టుకున్నారో వాళ్ళ మీద ట్యాక్సులు లేవు. వాళ్ళ దగ్గరికి హైడ్రా పోదు, వాళ్ళ రంగనాథ్ కనపడదు. నిన్న కాక మొన్న రంగనాథ్ గారు వచ్చి మళ్ళీ యూసుఫ్గూడలో తిరుగుతుండట. ఇక్కడ నీళ్లు పొంగుతున్నాయి అంటే మీరు ఇల్లు కూలగొట్టాలి. నీళ్లు పొంగుతున్నాయంటే ఇళ్ళను కూలగొట్టుడు కాదు, డ్రైనేజీ పెద్దగా చేయాలి, దానికి ఆల్టర్నేటివ్ చేయాలి. అది నేను పుట్టినప్పుడు బస్తీ కాదు, దాదాపు దశాబ్దాల నుంచి పుట్టిన బస్తీలు అవన్నీ. సో వాటిని విధ్వంసం చేస్తా అంటే ఎట్లా? సో కాబట్టి స్పష్టంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం దోసుకో గతంలో జలయజ్ఞం పేరు ధనయజ్ఞం చేసి ఈరోజు మళ్ళీ అదే పాలసీలో వీళ్ళు ఇది పోతున్నారని స్పష్టంగా అర్థమవుతుంది. అంటే తెలంగాణ ప్రజలను, పట్టణంలో జీవించే ప్రజలను
పేద ప్రజలను దోచుకోవడానికి వాళ్ళ రక్తం దాగడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం పనిచేస్తుంది తప్ప ఎవరిని కూడా పనిచేయట్లేదు. ప్రజాపాలన ఒక్క నిమిషం సురేష్ గారు, ఒక్క రోజన్న ఈరోజు జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీకి కూతపెట్టి దూరంలో ఉన్న ప్రగతి భవన్ను ఒక్క రోజన్నా వీళ్ళు కలిసిండ్రా? ఏ ముఖ్యమంత్రి అన్న కలిసిండా? ఏ మంత్రి అన్న కలిసిండా? ఏ ఎమ్మెల్యే అన్న కలిసిండా? మేము గేట్లు బలగొట్టాం, గేట్లు బద్దలు చేసినామన్నారు. ఎవరు కలిసిండు? మీరు ఎవడన్నా కలిసిండా? ఒక్క వారం రోజులు కలుస్తామని మంత్రులు కూర్చుంటే అది పంజగుట్ట చౌరస్తా నాగార్జున సర్కిల్ దాంట్లో లైన్ తట్టింది. అంటే నేనేమంటున్నా, మోసం చేసిండ్రు, దగా చేసిండ్రు తెలంగాణ ప్రజలను. ఈరోజు ఆ అధికారం ఇస్తే అధికారం ద్వారా తెలంగాణ పేద ప్రజల రక్తం తాగుతున్నారు అనేది మనకు స్పష్టంగా చేస్తే జరుగుతుంది. అది కేసీఆర్ గారు చేశారు. ఎందుకంటే మీరు రియల్ ఎస్టేట్ అన్నారు కాబట్టి ఈరోజు వాంకిడి ఆదిలాబాద్ జిల్లా నుంచి మొదలు పెట్టుకుంటే అలంపూర్ వరకు గ్రామాలను పరిపుష్టి చేసి గ్రామంలో కావచ్చు, హైదరాబాద్ పట్టణంలో కావచ్చు, మొత్తం రియల్ ఎస్టేట్ జరిగింది. అప్పుడు ఒక రైతు ఒక ఎకరమో ఒక మూల అమ్ముకుంటే నా బిడ్డ పెళ్లి చేస్తా, నా ఇల్లు కొనుక్కుంటానేటోడు. ఈరోజు అడిగేటోడే లేడు. అదేవిధంగా హైదరాబాద్లో అయితే రిజిస్ట్రేషన్లే తగ్గిపోయినాయి, మనకు ఆదాయమే తెలిసిపోతుంది. గతంలో 12,000 కోట్ల నుంచి ఈరోజు 7-8 వేల కోట్లకు ఆదాయం పడిపోయిందంటే ఎంత రిజిస్ట్రేషన్ అంటే, ఇంతకుముందు గారు అన్నగారు చెప్పినట్టు ఈ రియల్ ఎస్టేట్ అనేది ఒక ఇండస్ట్రీ. ఇందులో సిమెంట్ కావచ్చు, ఇసుక కావచ్చు, ఐరన్ కావచ్చు, మొత్తం వ్యవస్థ మొత్తం పని చేసుకుని హైదరాబాద్ ఎట్లా అభివృద్ధి అయింది? ద రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్తోనే అభివృద్ధి అయింది. కానీ ఈరోజు ఏమవుతుంది? ఎక్కడ కూడా సిమెంట్ కొనేటోడు లేడు, ఇల్లు కట్టేటోడు లేడు, ఒడ్డర్లకు పని లేదు అన్నగారు చెప్పినట్టు. సో నీకెందుకు నువ్వు ఒక కాన్ఫిడెన్స్ని ఇవ్వలేకపోతున్నావు ప్రజలకు? ఒక ఒక ప్రభుత్వం నుంచి ఏదైతే రావాలనో అది రావలేకపోతుంది. ఇంకా అదిగాక హైడ్రా పోగానే ఏమవుతుంది? అక్కడ ఏ ఫ్లాట్ అమ్ముదామన్నా కూడా ఇది హైడ్రాలు ఉందా, ఇది హైడ్రాల్ ఉందా, హైడ్రాల్ ఉంటే మళ్ళీ కొంటే మళ్ళీ ప్రమాదము, బఫర్ జోన్ లో ఉందా, బఫర్ జోన్ లో ఉందా, బఫర్ జోన్ ఏందో తెలియదు, లెఫ్ట్ ఏందో తెలియదు, మొత్తం ఏమో తెలియదు. కానీ ప్రజలకు ఒక భయాన్ని కలిగించింది. ఈరోజు స్పష్టంగా అడుగుతుండ్రు ఏ ఫ్లాట్ కొందామని పోయినా ఇది హైడ్రాల్. ఎందుకంటే నువ్వు చూసుకున్నా ఆయన ఒక యాప్ కూడా తీసుకొస్తున్నాడు, ఏది ఎక్కడ ఉంది ఎట్లుంది మీరు కొనుక్కోవడానికి, కొనుక్కున్న వాళ్ళు మోసపోకూడదు అని చెప్పేసి తీసుకొస్తున్నాడు. అది అడ్రస్ లేకుండా పోయింది. సురేష్ గారు, మేము ఇది జనతా గ్యారేజ్ బీఆర్ఎస్ పార్టీ హైడ్రా వచ్చినప్పుడు వేలాది మంది ఇక్కడికి ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి వచ్చారు. మేము మూసి వచ్చినప్పుడు నీకు 3 దశాబ్దాల నుంచి గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చి ట్యాక్సీలు వసూలు చేసి నువ్వు నా దగ్గర నుంచి అన్ని వసూలు చేసి నన్ను ముద్ద ఎట్లా చేస్తావు? బ్యాంకు లోన్ ఇచ్చి ఈరోజు దీన్ని కూల్చేయాలి, ఇది బఫర్ జోన్లో ఉందంట ఎవరు చెప్తున్నారు? నువ్వే కదా, నీ ప్రభుత్వమే కదా. ఇప్పుడు ఎవరైతే ఈ దేశంలో ఈ రాష్ట్రంలో పుట్టిన ఒక పౌరుడు దొంగనా? నువ్వు అధికారంగా నాకు కరెంటు ఇచ్చినావు, నాకు నీళ్ళు ఇచ్చినావు, నా దగ్గర రిజిస్ట్రేషన్ చేయించుకొని పైసలు తీసుకున్నావు, నాకు అన్ని ఇచ్చినావు. నాక నీ ఇల్లు రాంగ్ ఉన్నది కూర కొడుతుంటే కరెంట్ బిల్లు కడుతున్నారు, అన్ని కడుతున్నారు, ట్యాక్స్ కడుతున్నారు. అది ఒక్కరోజు కాదుగా అండి, 3 దశాబ్దాల నుంచి 10 ఏళ్ళు 20 ఏళ్ళు 30 ఏళ్ళ నుంచి నువ్వు ఇచ్చినావు కదా. ఇచ్చినాక నువ్వే వసూలు చేసి నువ్వే ఇప్పుడు దొంగ అంటే. కానీ 30 ఏళ్ళు అంటారు, 55 సంవత్సరాలుగా ఏదైతే గాజుల రామారంలో ఏదైతే ఇందిరమ్మ రాజ్యం ఆ టైంలో కూడా ఆమెకు ఫ్లాట్ వచ్చిందంట. ఆమె ఒక పెద్ద ఆమె చెప్తూ ఆవేదన వ్యక్తం చేస్తుంది. కాంగ్రెస్ సర్కారు ఇచ్చింది, కాంగ్రెస్ వాళ్ళు వచ్చి కూరలో కొట్టిరని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేస్తుంది. ఇది ఏం లేదండి, రేవంత్ రెడ్డి కలెక్షన్ కోసం అనండి, ఏం లేదు, బ్యాగులు నింపుకొని పోవాలి. ఎక్కడైతే పేదోళ్ళ ఉన్న వాళ్ళ మీద దాడి చేసి ఏదైతే ఎన్కన్వెన్షన్ లాంటి వాళ్ళని ఆపేసి పెద్ద కబ్జాలు, చెరువులు ఎవడు కబ్జా చేస్తాడండి? బలిసినోడు బలమునోడు కబ్జా చేస్తాడు, పేదోడు కబ్జా చేయడు. పేదోడు ఎంత అండి? 20 గదాలండి, 40 గదాలు, 30 గదాలు, 60 గదాలు, లాస్ట్ 60 గదాలు, అంతకంటే ఎక్కువ లేదు. వాని మీదనే ప్రతాపం. అందుగురించే కదా దుమ్మెత్తి పోసిండ్రు, మన్నెత్తి పోసిండ్రు, ఇంటిని కూలగొడితే. కాబట్టి నువ్వు పెద్దోని వైపు పోకుండా పేదోని వైపు పొంగిరెడ్డిది ఎందుకు కూలగొట్టవు? కేవీపీ రామచంద్రరావు ఎందుకు కూలగొట్టవు? తిరుపతి రెడ్డి ఎందుకు కూలగొట్టవు? కొండలరెడ్డి ఎందుకు కూలగొట్టవు? నీ వాళ్ళ ఫామ్ హౌజులు తీసిరు కదా బయటికి, ఏది ఒక్క గోడనన్న ముట్టుకున్నావాను? ముట్టుకోలే. అంటే నువ్వు స్పష్టంగా పేదోని బెదిరించి ఏదైతే రియల్ ఎస్టేటు వ్యాపారుల వాళ్ళని బెదిరించినావు. ఈరోజు రియల్ ఎస్టేట్ మొత్తం పడిపోయింది. ఎక్కడ ఫ్లాట్ కొందామన్నా, ఈ కట్టింది కొన్నామన్నా, కట్టంది కొన్నామన్నా భయమయ్యే పరిస్థితుల్లో ఈరోజు తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ ప్రజలు ఆగమవుతున్నారు. కాబట్టి ప్రభుత్వానికి ఒక ప్రజలపైన ఒక కన్సర్న్ ఉండి కమిట్మెంట్ ఉంటే ఇట్లాంటి నిర్ణయాలు కావు. ఈరోజు నువ్వు మూసీ రివర్ అన్నావు, 1,50,000 కోట్లు అన్నావు, ఏం చేసినావు? ఇంత మట్టన్న తీసేసినావు ఎక్కడన్నా వేసినావా? నువ్వు చేసిన పని ఒక్కటి చెప్పండి నాకు. దోచుకోవడానికే, బెదిరియడానికే ఈ దెబ్బలు తప్ప ఎంతకంటే మించి లేదు. ఈ ప్రభుత్వం స్పష్టంగా ప్రజాపాలన అనే పేరు చెప్పి ఈరోజు పేదోళ్లను ఆర్థిక మూలాలను తెలంగాణ ప్రభుత్వం వాళ్ళ గురువుగారే చెప్పారు కదా అండి, అద్భుతంగా ఆడ 1 ఎకరం అమ్మితే ఇక్కడ 10 ఎకరాలు వస్తుంది. ఒకప్పుడు ఇక్కడే ఆంధ్రాలో 1 ఎకరం అమ్మితే తెలంగాణలో 10 ఎకరాలు వచ్చేది. ఇప్పుడు తెలంగాణలో 1 ఎకరం అమ్మితే ఆంధ్రాలో 20 ఎకరాలు వస్తుందని ఆయన గురువు చంద్రబాబు నాయుడు చెప్పాడు. నువ్వు వచ్చినాక జరిగింది అది.
అంతకుముందేమో బ్రహ్మాండంగా ఉన్న రియల్ ఎస్టేట్, అంతకుముందు బ్రహ్మాండంగా ఉన్న ఆర్థిక వ్యవస్థ నువ్వు వచ్చినాక నాశనం అయిపోయింది రైట్. కాంగ్రెస్ సర్కార్ వచ్చిన తర్వాత మొత్తానికి ఏదైతే అభివృద్ధి కావచ్చో అభివృద్ధి శూన్యం అయిపోయింది, రియల్ ఎస్టేట్ రంగం కుప్పకూలిందని చెప్పేసి వీళ్ళు చెప్తున్నటువంటి అంశం. గారు మనం నిత్యం చూస్తున్నాము రైతులకు సంబంధించి వాళ్ళ గోస మాత్రం వర్ణనాతీతం. పత్తి కొనుగోలు జరగట్లేదు, వడ్లు కొనుగోలు జరగట్లేదు, ఇటు మక్క కొనుగోలు జరగట్లేదు. మొత్తానికి పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్నారు. చాలా చోట్ల కూడా పత్తి తడిసిపోయినటువంటి పరిస్థితి, క్వింటాల్కు మద్దతు ధర రాని పరిస్థితి. బీజేపీ కాంగ్రెస్ ఆటలాడుతుంది, నాటకం ఆడుతుందని చెప్పేసి రైతులే ఆరోపిస్తారు స్వయంగా. దీనికి సంబంధించి మీ అభిప్రాయం? వాస్తవంగా గత 9 సంవత్సరాలు కేసీఆర్ గారి పరిపాలన అంతా కూడా రైతు కేంద్రంగా జరిగిందండి. కేసీఆర్ గారు స్వయంగా ఒక రైతు బిడ్డ కాబట్టి వారికి వ్యవసాయం అంటే అనుభవం కాబట్టి, అంతేకాకుండా తెలంగాణ ఉద్యమ సమయంలో వారు ప్రతి గ్రామాన్ని విజిట్ చేసినప్పుడు ఈ తెలంగాణ యొక్క బేస్ ఎకానమీ ఏదైతే ఉందో అది రైతుల చేతుల్లో ఉంటుంది, వ్యవసాయం బాగుంటే ఈ దేశం బాగుంటుంది అని నమ్మిన వ్యక్తి కేసీఆర్ గారు కాబట్టి వారు ప్రతి పథకం ఏది తీసుకొచ్చినా రైతు కేంద్రంగా తీసుకొచ్చాడు. కానీ ఇవాళ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కావచ్చు, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ కావచ్చు, వీళ్ళందరూ కూడా వ్యాపారస్తులు కేంద్రంగా పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళకి రైతు అంటే పట్టింపు లేదు. అందుకే వీళ్ళు వడ్ల కొనుగోలు విషయంలో అప్పుడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం ఎన్నో కొర్రీలు పెట్టింది. మేము దొడ్డు బియ్యం వడ్లు కొనమని చెప్పి, మీ నూక పారబళ్ళు కొనమని చెప్పి రకరకాల ఇబ్బందులు పెడితే కేసీఆర్ గారు ధైర్యం చేసి ఆ రోజు అప్పు తీసుకొనైనా మంచిదే మనం రైతు దగ్గర వడ్లు కొనాలని ఒక ఆలోచన చేసి కొనుగోలు చేయడం జరిగింది. ఆ తర్వాత ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒకటి వీళ్ళకి అనుభవం లేదు, రెండోది వీళ్ళకు కేంద్ర ప్రభుత్వంతో కొట్లాడే అంత దమ్ము ధైర్యం కూడా లేదు. ఇప్పుడు ఈ పత్తి రైతుల విషయానికి వస్తే ఒక యాప్ తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం, ఏది కపాస్ యాప్ అని చెప్పి. ఇప్పుడు పత్తి రైతుకు యాప్లో ఫీడ్ చేసి నాకు ఎంత పంట పండింది, నాకు ఏం కావాలి అని చెప్పి ఫీడ్ చేసేంత ఇది ఉంటుందా? ఉండదు. యాప్ అనేది స్మార్ట్ ఫోన్లోనే పనిచేస్తుంది. స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి ఆ రైతుల దగ్గర, ఎంతమంది రైతుల దగ్గర ఉన్నాయి? ఉంటే మాత్రం దాని ఆపరేషన్ వస్తుందా? అంటే వెనకటి తరం వాళ్ళు, మా బంధువులు ఉన్నారు, వాళ్ళు ఇప్పటికీ స్మార్ట్ ఫోన్ వాడలేదు. అంటే ఏ ఫోన్ ఇచ్చిన వాళ్ళు మాట్లాడతారే తప్ప ఆపరేటింగ్ చేసే పరిస్థితి ఉండదు. గెజిటెడ్ ఆఫీసర్లుగా రిటైర్డ్ అయిన వాళ్ళు కూడా వాళ్ళు ఇలా స్మార్ట్ ఫోన్ ఆపరేట్ చేసే పరిస్థితి లేనప్పుడు ఇలా రైతుకు నువ్వు స్మార్ట్ ఫోన్ ఆపరేట్ చేసి యాప్ ద్వారా కొనుగోలు చేయమంటున్నావు. ఆ కొనుగోలు కూడా ఏం చేయమని అంటున్నావు? నీకు ఒక ఎకరానికి 7 క్వింటాల పత్తి మాత్రమే కొంటా అంటున్నావు. మరి 8 క్వింటలో 9 క్వింటలో 10 క్వింటలో పంట పండద్దా? పండిన పంటను మరి రైతు ఏం చేసుకోవాలి? అంటే దళారులకు అప్పచెప్పాలి అన్నట్టు. అంటే దళారులు లాభపడాలి అన్నది కేంద్ర ప్రభుత్వం ఆలోచన. మొన్న సుబ్రహ్మణ్యం స్వామి గారు బీజేపీ నాయకులు వాళ్ళే చెప్పారు, ఒకవేళ ప్రధానమంత్రి మోడీ గారు తన నామినేషన్ ఫామ్ సొంతంగా నింపితే నేను రాజకీయాలు బంద్ చేస్తా అన్నాడు. అంటే ఒక ప్రధానమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి నీ నామినేషన్ ఫామ్ నువ్వు నింపుకోలేని పరిస్థితులు ఉన్నావు అని చెప్పి ఆయన విమర్శిస్తే, నువ్వేమో చదువురాని రైతులను 2వ తరగతో 5వ తరగతో చదువుకున్న వాళ్ళను ఒక యాప్ ఇచ్చి దానిలో నువ్వు ఫీడ్ చేయాలి అని అంటే ఇది ఎంతవరకు సమంజసం? అంటే వీళ్ళంతా కూడా దళారులకు అమ్ముకోవాలన్నది ఒక ఆలోచన. అంతేకాకుండా ఇవాళ ఏదైతే ఈ అమెరికా లాంటి దేశాలు ఉన్నాయో వీళ్ళ ఒత్తిడికి తలొగ్గి విదేశీ పత్తి ఏదైతే దిగుమతి చేసుకుంటా ఉన్నారో ఆ దిగుమతి సుంకాలను ఈ కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం తగ్గించడం జరిగింది. దీంతో ఏమవుతున్నది? తక్కువ ధరకు బయట నుంచి పత్తి రాగానే ఇక్కడ పత్తికి ధర పడిపోతా ఉన్నది. వీళ్ళు 2300 ఏదో డిసైడ్ చేశారు పత్తికి రేటు. 2300 డిసైడ్ చేస్తే ఇలా 1700-1800 ఇచ్చడానికి లేడు ఎవరు రెడీ. ఈ కేవలం చెప్పడానికే వీళ్ళకు మద్దతు ధర తప్ప మద్దతు ధరకు ఇలా పత్తి కొనేవాళ్ళు లేడు. ఈ మొన్న వర్షాలు పడ్డాయి, అకాల వర్షాలు, పత్తి తడిసింది. దానికి ఏం కొర్రీలు పెడుతున్నారు? ఈ CCI కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఇది ఎవరి పరిధిలో పనిచేస్తుంది? సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలో పనిచేస్తుంది. మరి ఇక్కడ నుంచి 2 కేంద్ర మంత్రులు ఉన్నారు. వీళ్ళు ఏం పనికి? ఎంతసేపు పొద్దుగాలు లేస్తే హిందూ ముస్లిం చేయడానికి తప్ప. CCI సెంటర్లు కావచ్చు, కొనుగోలు కేంద్రాలు కావచ్చు, ఆ కేంద్రాల్లో ఆల్రెడీ పత్తి వచ్చింది, వడ్లు వచ్చినాయి, అన్నీ వచ్చినాయి పంటకు సంబంధించినటువంటి. వచ్చినప్పుడు వర్షాలు ఎప్పుడు పడతా తెలియదు, కనీసం దాన్ని కవర్ చేయడానికి తడవకుండా దానిపైన కప్పాల్సిన తాడిపత్రులు లేవు, గోనె సంచులు లేవు. సెంటర్లకు వచ్చినప్పుడు ఇవ్వాలే. ఇప్పుడు ఈ CCIలను మెయింటైన్ చేయాల్సిందంతా కూడా కేంద్ర ప్రభుత్వం, వారికి కోఆర్డినేట్ చేయాల్సింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ రాష్ట్ర ప్రభుత్వం వడ్ల కొనుగోలు సెంటర్లలో ఏర్పాటులో జాప్యం. ఎందుకు? ఫస్ట్ వీళ్ళకి యూరియా ఇయ్యలే. ఈ వడ్ల పండించే రైతులకు ఎందుకు ఈ యూరియా ఇస్తే ఎక్కడ ఎక్కువ పంట వస్తే మేము ఎక్కడ నుంచి కొనుగోలు చేయాలి? వీళ్ళకి మళ్ళీ బోనస్ అడుగుతారు. మేము బోనస్ అనేది ఉట్టి బోగస్ ముచ్చట కాబట్టి మేము వేడికెళ్ళి కొనాలన్నది అక్కడ కుట్ర. ఆ తర్వాత ఏదో దేవుని దయ వల్ల వర్షాలు మంచిగా పడి పంట వస్తే పంట కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో జాప్యం. కొనుగోలు కేంద్రాల్లో సౌకర్యాలు ఉండయి. వీళ్ళకి తాడ్పత్రి ఇయ్యరు, గోనె సంచులు ఇయ్యరు. ఎక్కడ తడిచినాయి అన్ని ఈ వడ్లన్నీ పంట మీద పొలం మీద ఉంటే కోయక ముందు తడవై సెంటర్కి వచ్చిన తర్వాత వర్షం పడితేనే తడుస్తాయి. మీరు తాడ్పత్రులు ఇస్తే, మీరు గోనె సంచులు ఇస్తే ఎప్పటిదప్పుడు నింపి మీరు ట్రాన్స్పోర్ట్ ఏర్పాటు చేస్తే వడ్లు వెళ్ళిపోతాయి కదా. అయినా వర్షాకాలం వడ్లు కూడా పెద్దగా మార్కెట్ దాకా కూడా రావు, ఎందుకంటే తిండికి పెట్టుకుంటాడు రైతు. ఎండాకాలం వడ్లు మాత్రమే మార్కెట్ దాకా వస్తాయి. ఆ వచ్చిన వడ్లకు కూడా వీళ్ళు కొనుగోలు చేయలేని పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది, పత్తిని కొనుగోలు చేయలేని పరిస్థితిలో కేంద్ర ప్రభుత్వం ఉన్నది.
ఉన్నది. మరి 8 మంది ఎంపీలు బీజేపీ వాళ్ళు గెలిచారు, 8 మంది ఎంపీలు కాంగ్రెస్ వాళ్ళు గెలిచారు. ఈ 8+8 0 కూసున్నారు. 2 కేంద్ర మంత్రులు ఉన్నారు. వాళ్ళు ఎంతసేపు హిందూ ముస్లిం చేసి ప్రజల మధ్య వైషమ్యాలు రెచ్చగొట్టుడే. కానీ మరి రైతుల పరిస్థితి ఏంది? వీళ్ళ మీద మాట్లాడదాం, ఈ యాప్ను తీసేపిద్దాం, ఈ 7 క్వింటాల కొనుగోలు ఎకరానికన్నా ఏదైతే సీలింగ్ పెట్టిరో ఈ సీలింగ్ తీసేపిద్దాం, కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడదాం అన్న సోయి ఈ రోజు బడేబాయ్ అని చెప్పి ఢిల్లీకి 55 సార్లను 60 సార్లను పోయాడు ముఖ్యమంత్రి. మరి ఒక్కనాడు ఆయన ప్రధానమంత్రిని కలిసో లేకపోతే వ్యవసాయ శాఖ మంత్రిని కలిసో మా పత్తి రైతులకు ఇట్లా ఇబ్బంది అవుతా ఉన్నది, మీరు ఈ సీలింగ్ తీసేయండి, మద్దతు ధర వచ్చేటట్టు చూడండి, మరి ఈ తేమ కొని కొర్రీలు పెట్టకండి, కొనుగోలు చేపియండి అని చెప్పి ఒక్కనాడు కూడా రిప్రజెంట్ చేయలేదు. ఇక్కడ ఉన్న కేంద్ర మంత్రులు రిప్రజెంట్ చేయలేదు, ఎంపీలు రిప్రజెంట్ చేయలేదు. అందుకే రైతులు ప్రజలు చెప్పుకుంటా ఉన్నారు, మమ్మల్ని రైతుల్ని సొంత బిడ్డలుగా చూసుకున్నటువంటి కేసీఆర్ గారి పరిపాలన ఎట్లా ఉండే, ఈ దరిద్రులు వచ్చినాక ఈ పరిపాలన ఎట్లా ఉన్నదని చెప్పి అలా రైతులు బాధపడుతున్నారు. కానీ చేయి దాటిపోయింది కాబట్టి వాళ్ళు ఏం చేయలేని పరిస్థితి ఉన్నది. ఆ గ్రామాలలో ఉన్న రైతులు ఇక్కడ జూబ్లీ హిల్స్ ప్రజలకు ఫోన్లు చేసి చెప్తున్నారు, మీరు ఈసారి కాంగ్రెస్ కర్రు కాల్చి వాత పెట్టుర్రి, బీజేపీకి డిపాజిట్ రాకుండా చేయరి, ఇట్లనన్నా వీళ్ళకి బుద్ధి వస్తుందేమో అని చెప్పి ఆ రిజల్ట్ ముఖ్యమంత్రి చాలా బిజీ ఉన్నాడు కదా సార్, ఢిల్లీకి తిరుగుతున్నాడు, లేకుంటే ఏదైతే బీహార్లో ఉన్న వాళ్ళకి సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్లు తీసుకుంటున్నాడు, మొత్తానికి ఏదైతే ఎవరిపైన నిఘా పెట్టాలో వారిపైన నిఘా పెడుతున్నారు, అంత బిజీ ఉన్న ముఖ్యమంత్రి మీరు ఎట్లా ఇట్లా అంటారు సార్? ముఖ్యమంత్రికి ఉన్న టాలెంట్ సంచులు మోసుడు. ఆనాడు బ్యాగులు మోసి దొరికిండు కాబట్టి ఇలా కాంగ్రెస్ అధిష్టానం కూడా ఈయన బ్యాగులు మోసుడులో ఎక్స్పర్ట్ అని చెప్పి ఆయన ముఖ్యమంత్రిగా పెట్టింది. ఈ ముఖ్యమంత్రికి కూడా సిగ్గు అనిపించాలి. రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఈయనను జూబ్లీ హిల్స్ గల్లీలలో దింపుకుంటా ఈయన క్యాబినెట్లో ఒక మంత్రిని పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని 30 నియోజకవర్గాలకు ఇన్ఛార్జ్గా బీహార్కు పిలుచుకున్నారు. మరి ఇదే రేవంత్ రెడ్డిని బీహార్కు ఎందుకు రాణిస్తలేరు? ఈయనని ఇక్కడ గల్లీలలో ఎందుకు దింపుతున్నారు? ఈయన సిగ్గుపడాలి కదా, ఆయనకు అది పడుతున్నాడు, ఆయనకు భయం ఏర్పడుతున్నది. ఈ పొంగులేటి రూపంలో నా కిందికి నీళ్ళు వస్తాయేమో, ఆయన ఎక్కడో రాహుల్ గాంధీతోనో ప్రియాంక గాంధీతోనో చాలా సన్నిహిత సంబంధాలు మెయింటైన్ చేస్తుండని ఆయన వెనక ఇంటెలిజెన్స్ పెట్టి ఆయన డే టు డే యాక్టివిటీస్ని తెలుసుకుంటున్నట్టు మనకు వార్తలు వస్తూ ఉన్నాయి. ఒక ముఖ్యమంత్రిగా నువ్వు మాత్రం గల్లీలలో తిరుగు, ఒక మంత్రిని తీసుకొని పోయి అక్కడ 30 నియోజకవర్గాలకు ఇన్ఛార్జ్ ఇచ్చారంటే ఈయన ఎంత బిజీ ఉన్నాడు, ఈయన ఏం చేస్తున్నాడు అంటే వీళ్ళు కేవలం రాజకీయాలు మాత్రమే చేస్తారు, ప్రజల బాగోగులు అన్నది వీళ్ళకి పట్టది. కానీ ఈ తెలంగాణ ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు, రైతులు పడే బాధ అంతా కూడా చూస్తున్నారు. ఇప్పుడు జూబ్లీ హిల్స్లో ఉన్న వాళ్ళంతా కూడా ఆకాశం మీదకి వెళ్ళి వచ్చిన వాళ్ళు కాదు కదా, ఈ తెలంగాణలో ఉన్న జిల్లాల నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా అక్కడ వాళ్ళ బంధువులు ఉన్నారు, వాళ్ళకందరికీ కూడా స్వచ్ఛందంగా వచ్చి చెప్తున్నారు, విదేశాల నుంచి వచ్చి కూడా చెప్తున్నారు, అక్కడ నుంచి ఫోన్లు చేసి చెప్తున్నారు. ఈ జూబ్లీ హిల్స్ ఎన్నిక అన్నది తెలంగాణ ప్రజల తలరాతను మార్చే ఎన్నిక కాబట్టి ఈసారి కాంగ్రెస్కు కర్రుగాల్చి వాత పెట్టుర్రి, బీజేపీకి డిపాజిట్ రాకుండా చేయరు, బీఆర్ఎస్కు పట్టం కట్టురు అని చెప్పి స్వచ్ఛందంగా వివిధ జిల్లాల నుంచి ప్రజలు ఇక్కడ వాళ్ళకి చెప్తా ఉన్నారు. ఆ రిజల్ట్ మనం 11 తారీఖు రోజు ఓటింగ్లో, 14 తారీఖు రోజు కౌంటింగ్లో చూడబోతున్నాం. శ్రీనివాస్ గారు, ప్రధానంగా చూసుకున్నట్టయితే పత్తికి రైతు కావచ్చు, ఏదైతే అందరు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కాంగ్రెస్ పైన విరుచుకుపడుతున్నటువంటి సందర్భం, దీనికి సంబంధించి ఇవన్నీ వదిలేసి బీహార్ రాజకీయాలు కావచ్చు, జూబ్లీ హిల్స్ బైపోల్ కావచ్చు, మొత్తానికి ఇష్టానుసారంగా క్యాబినెట్ అంతా బిజీ ఉన్నటువంటి క్రమం కనబడుతుంది. ఎందుకు రైతులు ఎందుకు పట్టించుకోవట్లేదు కాంగ్రెస్ సర్కారు, బీజేపీ సర్కారు? స్పష్టంగా తెలంగాణ తెచ్చుకున్న తర్వాత కేసీఆర్ గారి నాయకత్వంలో రైతే, ఇంతకుముందు అన్నట్టు రైతే కేంద్రంగా ఈ రాష్ట్ర పరిపాలన జరిగింది. కేసీఆర్ గారు చేసిండ్రు. ఎందుకంటే ఈ దేశంలో ఎవ్వరు కూడా రైతుకు పెట్టుబడి సాయం ఇయ్యరు. మొట్టమొదటిసారి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు పెట్టుకుంటే మొట్టమొదటిసారి రైతుకు పెట్టుబడి ఇచ్చిండు కేసీఆర్ గారి ప్రభుత్వం, స్పష్టం కేసీఆర్ నాయకత్వం. అట్లా ఎక్కడనైనా పంట కొంటే ఎంత ఉత్పత్తి అయితే అంత ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వం. కేసీఆర్ మొట్టమొదటిసారి కరోనా టైంలో కూడా ఎంత ఉత్పత్తి అయితే అంత ఉత్పత్తి అయిన పంటను ప్రభుత్వం కొన్నది స్పష్టంగా. అది ఒడ్లు కావచ్చు, ఏ వస్తువులైనా కొన్నది. కానీ ఈరోజు ఏమంటుంది సిసిఐ, ఈరోజు ఏంది మన మోడీ గారు ఏమంటుండ్రు, నేను 8 క్వింటాలే కొంటా, 7 క్వింటాలే కొంటా, ఆ 12 క్వింటాలు కొంటా అన్నదాన్ని మళ్ళీ సవరించి మేము 7 క్వింటాలే కొంటా, ఆ 7 క్వింటాలు కూడా 18% లోపు తేమ. అరే నాయన, 18% ఉండాలన్నా 8% ఉండాలన్నా నా చేతులు లేదు, రైతు చేతులు లేదు, వాతావరణం చేతులు ఉన్నది. వర్షం పడితే నేనేం చేస్తా, ఎక్కడ ఆపుతా? ఇంతకుముందు 24% వరకు కూడా కొనే పరిస్థితిలో ఉన్నప్పటి నుంచి ఈరోజు 8% తేమ అంటే ఎట్లా తీసుకొస్తా నేను? నా చేతులు లేదు కదా. అది భూమి మీద ఉన్న పంట, ఆ పంటకు వర్షం వస్తే తడిస్తే ఒకళ్ళు తగ్గితే అది నేను కాదు అంటే స్పష్టంగా ఈరోజు రైతు ప్రభుత్వం కాదు. అందుగురించే ఢిల్లీలో రైతులందరూ, ఈ దేశంలో ఉన్న రైతులందరూ నరేంద్ర మోడీని ఎదిరించి పోరాటం చేశారు. అదేవిధంగా ఈరోజు పత్తి రైతులే కాదు, ఈరోజు ఒడ్లు కూడా కొనలే మనం. చక్కగా ఒడ్లు కొనకుండా కళ్ళాల మీద రైతులు చనిపోయిన చరిత్ర మనం చూసినాం మొన్న గత పంటలో. అంటే నేనేమంటున్నా, రేవంత్ రెడ్డికి అలా మోడీకి వీళ్లకు రియల్ ఎస్టేట్ వ్యాపారం ఎట్లా చేయాలి,
పెద్దోన్ని ఎట్లా బలపరచాలి, పెద్ద గవర్నమెంట్ కంపెనీలు వేరే ప్రైవేట్ వ్యవస్థకు ఎట్లా అమ్మాలనే తప్ప ఈరోజు ఒక్క రైతును కూడా పట్టించుకునే పాపన లేదు. రైతు ఆత్మహత్యలు మొదలైనవి. గతంలో రైతు ఏ ఇంటికి పోయినా కేసీఆర్ చెప్పారు షాటతోని. కానీ ఇక్కడ ఇంకో అంశం సార్, ప్రధానంగా చూసుకున్నట్టయితే తక్కువ ధరకి విదేశీ నుంచి పత్తి ఇక్కడికి దిగుమతి అవుతుందంట. ఆ పత్తి పైన ఎక్కువ వ్యాపారవేత్తలు కూడా అటు మొగ్గు చూపుతున్నారట. ఎందుకు విదేశీ నుంచి ఎందుకు తెప్పించుకుంటారు అంటే ఇక్కడ పత్తి సరిపడా లేకనా ఇంత పెద్ద ఎత్తున పత్తి పండుతుంది, దీన్ని చూసుకోవాల్సినటువంటి అవసరం లేదా? A1 గ్రేడ్ ఉన్నటువంటి పత్తిని వదిలేసి నాణ్యత లేని పత్తిని విదేశీ నుంచి ఎందుకు తెప్పించుకోవడం? మోడీ గారి లక్ష్యమే స్పష్టంగా బల్సినోన్ని బలపరచడానికి. ఆయన వచ్చింది ఏం సిస్టమ్ మీద? పేదోన్ని బలపరచడానికి, పేదోని బలిసినోని కొట్టి బక్కోని వంచుతా అని చెప్పిండు. మై కాలాధన్ లాకే ధన్ 15 लाख దాల్తా అని చెప్పిండు. ఈరోజు అది చేయట్లే, పేదోన్ని కొట్టి బలిసినోని బతుకుతున్నాడు. అదే రియల్ ఎస్టేట్, అదే అదాని, అదే అంబానీ. ఈరోజు అదొకటే కాదు, పత్తే కాదు, ప్రతి ఒక్కటి కూడా ఇతర దేశాల నుంచే దిగుమతి చేసుకుంటున్నారు. బొగ్గు కూడా ఇతర దేశాల నుంచే దిగుమతి మన దగ్గర ఉత్పత్తి చేయాల్సింది, మన దగ్గర తీయాల్సిన బొగ్గుని వేరే దేశాల నుంచి కూడా తెచ్చుకుంటున్నారు స్పష్టంగా. అదేవిధంగా ఈ దేశం 75% పైగా రైతులు. ఈ దేశం ఆర్థిక వ్యవస్థనే రైతుల మీద చేతుల మీద ఆధారపడి ఉంది. రైతు చుట్టే తిరుగుతుంది భారతదేశము, రైతే రాదు ఈ దేశంలో. అట్లాంటి రైతును ఈరోజు రైతు పండించిన పంటను నువ్వు గింతే కొంటాను ఎట్లా చెప్తావు పోయి? ఎంత ప్రమాదం చూడండి. నేను పండించిన పంటను నేను గింతే కొంటా అంటే మరి మిగతా పంట ఎవరికి అమ్మాలి? ఎక్కడికి అమ్మాలి నేను రైతును? ఎంత ఉత్పత్తి ఎంత చేస్తే అంత నువ్వు కొనాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానికి. ఈ ప్రభుత్వం నా కోసం ఉంది, రైతు కోసం ఉందని చెప్తుంది కదా. ఆ రైతు కోసం ఉన్న ప్రభుత్వము నేను పండించిన పంటను నువ్వు కొనపోతే ఎట్లా? నువ్వు నేను పండించిన పంటను కొనపోతే ఎట్లా? ఏం పండిస్తున్నా? ఈ దేశానికి అన్నం పెట్టేది చేస్తున్నా నేను, ఈ దేశాన్ని ఆర్థికంగా బలపరిచేది చేస్తున్నా నేను వేరేదేమో చేస్తలేను కదా. ఉత్పత్తి చేసిన ఉత్పత్తులను ఈ ప్రభుత్వం నేను కొన్నాను, గింత 8 క్వింటాల కొంటా, 7 క్వింటాల కొంటా, 6 క్వింటాల, మిగతాది ఎక్కడ అమ్మాలి నేను? ఎవరికి అమ్మాలి అంటే స్పష్టంగా నువ్వు బ్రోకర్లకు అమ్మాలి. బ్రోకర్లను బలపరచడానికి, రైతులను గుంజడానికి చేస్తున్నావు. ఇంకొక అంశం సార్, ప్రధానంగా ఏదైతే CCI సెంటర్లు కావచ్చు, లేకుంటే గోదాములు కావచ్చు, ఏదైతే వచ్చినటువంటి పంటకు సంబంధించి వడ్లు కావచ్చు, పత్తి కావచ్చు, మొక్కలు కావచ్చు, ఇతర ఏ పంట అయినా సరే వచ్చినటువంటి స్టాక్ సంబంధించి ఆ సెంటర్లు ఉన్నప్పుడు బాధ్యత ఆ సెంటర్ బాధ్యత కాదా? ఏదైతే తడిసినా లేకుంటే ఏం చేసినా కూడా వాళ్ళ సెంటర్లో తడుస్తుంది కదా, రైతు ఇంట్లో తడవట్లేదు కదా. అదే నేనేమంటున్నా, అదే దాన్ని చెప్పినా కదా, ప్రకృతి నుంచి వచ్చింది. ఒకటేంటంటే స్పష్టంగా ఇక్కడ మనం లాజిక్ అర్థం చేసుకోవాలి. ఈ ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వాలు ఏదైతే రైతు దగ్గర మేము 7 క్వింటాలే ఉంటామంటే 14 క్వింటాలు పడితే సచ్చినట్టు వాడు 7 క్వింటాలు ఏడు అమ్ముకోవాలి? దళారి దగ్గర అమ్ముకోవాలి. దళారి వ్యవస్థను బతికించడం కోసమే 2 ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి స్పష్టంగా అర్థమవుతుంది. నువ్వు అన్నం పెట్టాలి నాకు, నువ్వు అన్నం పని ఇవ్వాలి నాకు. నేను పని అను అక్కడ పక్కన దగ్గర 10 రూపాయలకు నువ్వు పోయి కూలి చేయి, పక్కన దగ్గర పోయి అడుకొని తిను. నీ ఉత్పత్తి చేసిన ఉత్పత్తిని నీకు మార్కెట్ ధర లేదు, ఒక ఫిక్స్డ్ రేట్ లేకుండా ఈరోజు ఒక ప్రొడక్ట్ కొన్నాం అనుకోండి, ఒక సబ్బు కొంటే వాడు ఏ రేటు పెడితే ఆ రేటు కొంటామండి. రైతు చేసిన ఉత్పత్తిని నువ్వు ఏ రేటు ఫిక్స్ చేయవు? నువ్వు ఎందుకు ఫిక్స్ చేయవు అంటే రైతు అలకగా ఉన్నాడనా, రైతు వీక్గా ఉన్నాడనా, స్టోరేజ్ లేవనా, దాచుకోలేడనా? నువ్వు కార్పొరేట్ శక్తులు ఉత్పత్తి చేసిన ఏ ఉత్పత్తి అయినా ₹1 తగ్గిస్తాడా అండి? ఒక బిస్లరీ వాటర్ బాటిల్ మీద వాడు ₹1 తగ్గిస్తే అమ్ముతాడా? వాడు ఏ ప్రైస్ చెప్తే ఆ ప్రైస్ కొనాలి. మరి నేను 24 గంటలు 6 నెలలు సంవత్సరం కష్టపడి పండించిన ఈ భూమి నుంచి తీసిన దూది పువ్వులు పండించిన రైతులకు దుఃఖం వస్తుంది తప్ప, దుఃఖాన్ని నువ్వు పెడుతున్నావు తప్ప ఏం చేస్తున్నావు అంటే రైతును నాశనం చేయడానికి, కార్పొరేట్ శక్తుల కోసమే పనిచేస్తుంది ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పష్టంగా అర్థమవుతుంది. కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ సర్కారు కావచ్చు, రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ సర్కారు కావచ్చు, ఏదైతే ముందు ఒక మాట మాట్లాడితే తర్వాత ఒక మాట మాట్లాడుతుంది అంటున్నాం. ప్రధానంగా రైతుల పట్ల ఏదైతే వీరికి వివక్షతే ఉంది తప్ప రైతుల పక్షపాతం లేదు. మొత్తానికి వీరికి సంబంధించినటువంటి మోసం చేసే ప్రక్రియనే వీళ్ళు పూనుకున్నారు, రైతులను ఆగం చేసే ప్రక్రియకే వీళ్ళు పూనుకున్నారు. రైతులను మోసం చేస్తున్నారు, ఆగం చేస్తున్నారు, గిట్టుబాటు ధర అని చెప్తారు, కాకపోతే దళారీ వ్యవస్థకే వీరికి మొగ్గు చూపుతున్నారని చెప్పేసి వీళ్ళు ఆరోపిస్తున్నటువంటి అంశం. పెద్దని గారు, ఏదైతే జూబ్లీ హిల్స్ బైపోల్కి సంబంధించి చిత్రాలు చూస్తున్నాం. ఏ చిత్రం అంటే ఇక్కడ కాంగ్రెస్ బీజేపీకి సంబంధించి అభ్యర్థులు ఒకరినొకరు ప్రచారం చేస్తున్నటువంటి క్రమంలో అలాయ్ బలై తీసుకున్నారు, ముచ్చటించుకున్నారు. దీనికి సంబంధించి మీ అభిప్రాయం ఏంటి అసలు? ఇది వీళ్ళ చీకటి బంధం ఇలా బయటపడ్డది అంతే తప్ప వీళ్ళు కొత్తగా ఏం లేదు. ఇది జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ రాకముందే, వాస్తవంగా కేంద్రంలో ఎన్నికలు జరగకముందే, అంటే ఎమ్మెల్యే ఎలక్షన్ల ముందు జరిగి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అప్పటికి ఇంకా కేంద్రంలో ఎన్నికలు జరగలే. ఆ సందర్భంలో ఒక సమావేశంలో మోడీ గారి దగ్గరికి పోయి
మీరు మా రాష్ట్రానికి ఈ నిధులు శాంక్షన్ చేయాలి అని చెప్పి ఒక వినతి పత్రం ఇచ్చారు. అంటే అప్పటికే రేవంత్ రెడ్డి గారి మనసు నిండా ఏమున్నదనంటే రాబోయే ఎన్నికల్లో మోడీ గారు ప్రధానమంత్రి కావాలని కోరుకున్నాడు కాబట్టి ఎన్నికల ముందు నోటిఫికేషన్ వస్తుందనగా ఈయన తీసుకుపోయి ఒక వినతి పత్రం ఇచ్చి వచ్చాడు. ఆ తర్వాత ఏం చేసిండు, ఈయన బడే భాయ్ అని చెప్పి మోడీ గారిని పొగడడం జరిగింది. అంటే ఈ బడే భాయ్ చోటే భాయ్ బంధం అన్నది ఈనాటిది కాదు, ఇది అంతకు ముందు నుంచే ఉన్న బంధం. ఈ జూబ్లీ హిల్స్ ఎన్నికలకు వచ్చేసరికి ఒక విచిత్రం ఏంటిది అని అంటే, ఓవైపు బహిరంగంగా మజ్లిస్ మద్దతు ఇస్తున్నది కాంగ్రెస్కు, మజ్లిస్ను బద్ధ శత్రువుగా చూసి వ్యతిరేకించేటువంటి బీజేపీ కూడా లోపాయకారిగా కాంగ్రెస్కు మద్దతు ఇస్తున్నది. ఇవాళ ఎంఐఎం కానీ బీజేపీ కానీ వీళ్ళిద్దరి ప్రయత్నం ఏంటిది అని అంటే ఎట్టి పరిస్థితులలో అక్కడ కాంగ్రెస్ను గెలిపించాలన్నది వాళ్ళ ఒక ఉద్దేశం. ఇది చీకటి ఒప్పందం. నిన్న ఆ పాపం నవీన్ యాదవ్కు మరి ఆయనకు రాజకీయాలు తెలుసా లేవా కానీ అది బయటపడేసిండి. నేను ముఖ్యమంత్రి గారు సీక్రెట్గా పెట్టినటువంటి ఒక బంధాన్ని నిన్న బహిరంగపరిచింది. ఇది ప్రజలకందరికీ తెలుసు. ప్రజలు కూడా ఇంకొకటి చర్చించుకుంటా ఉన్నారు. ఒక సినిమాలో డైలాగ్ ఉన్నది, సింహం సింగిల్గా వస్తుంది అని చెప్పి. అట్లా ఇవాళ బీఆర్ఎస్ అనే సింహం సింగిల్గా పోరాటం చేస్తున్నది జూబ్లీ హిల్స్లో. ఇదంతా కూడా మందగట్టుకొని వస్తున్నారు. ఇవాళ కాంగ్రెస్ వెనకాల ఎంఐఎం ఉన్నది, కాంగ్రెస్తోని బీజేపీ ఉన్నది, కాంగ్రెస్తోని కమ్యూనిస్టులు ఉన్నారు. వీళ్ళందరూ కూడా కలిసి ఒక్క బీఆర్ఎస్ను ఓడగొట్టడానికి, ఒక భర్త చనిపోయి పుట్టడు దుఃఖంలో ఉన్నటువంటి ఒక మహిళా అభ్యర్థిని కించపరచడానికి, ఆమె క్యారెక్టర్ అసాసినేషన్ చేయడానికి, ఆమె మీద రకరకాల దుష్ప్రచారాలు చేస్తూ వాళ్ళ కుటుంబ సమస్యలను ఈ ఎన్నికల ముందు తీసుకొచ్చి ముందు పెట్టి ఆమెను ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాయి. కానీ ఈ ప్రజలందరూ కూడా ఇది అర్థం చేసుకొని ఉన్నారు. మీరు ప్రజలకు ఏంటిది అని అంటే, ఒకటి కేసీఆర్ గారిని గుర్తు చేసుకుంటున్నారు, రెండోది గోపీనాథ్ గారు కూడా వారు చేసినటువంటి అభివృద్ధిని గుర్తు చేసుకుంటున్నారు. ప్రజలు సింపుల్ కంపారిజన్ చేసుకుంటున్నారని జూబ్లీ హిల్స్లో 9 సంవత్సరాల పరిపాలన బాగుందా, ఈ 2 సంవత్సరాల్లో బాగుందా, ఈ 2 సంవత్సరాల్లో వీళ్ళు చేసింది ఏం లేదు, మమ్మల్ని దోపిడీ చేయడం తప్ప, ఈ ఇచ్చిన హామీలను ఎగబెట్టడం తప్ప అన్నది ఆలోచన ఉన్నది. వీళ్ళు ఎంతమంది కలిసి వచ్చినా ఇవాళ బీజేపీ కాంగ్రెస్ ఈ బహిరంగం అయిపోయింది. ఈ బహిరంగం అయిపోవడం అన్నది ప్రజలకు ఇవాళ తెలిసి వచ్చింది. ఈ విషయాన్ని బీఆర్ఎస్ నాయకులు చాలా రోజుల నుంచి చెప్తా ఉన్నారు, వీళ్ళు లోపాయకారిగా సపోర్ట్ చేసుకుంటున్నారు. కానీ ఈ బహిరంగం అయింది, దీని ఎఫెక్ట్ ఎట్లా ఉంటుంది అన్నది మనం రాబోయే రోజుల్లో చూడబోతున్నాం. శ్రీనివాస్ గారు, ఇక్కడ ఏదైతే వీరిది విడదీయరాని బంధం అంటూ కూడా జమీలుద్దీన్ గారు చెప్తారో, ఈ చిత్రం చూస్తూ ఉంటే అలాగే అనిపిస్తుంది ఇంచుమించు. అంటే 2 జాతీయ పార్టీలు కూడా ఒకే తాను ముక్కలు, వేరే ఏం లేదు సింపుల్గా. కాకపోతే ఏంటంటే వాళ్ళ ఐడియాలజికల్ లైన్ వేరని చెప్తారు, కానీ వాళ్ళు ఒకటే తాను ముక్కలు. ఎక్కడైతే ప్రాంతీయ పార్టీలు ఉంటాయో ఆ ప్రాంతీయ పార్టీలను చంపడము, బతికించకుండా ఉండడము 2 జాతీయ పార్టీల ప్రధాన లక్ష్యం. అందులో భాగంగానే దేశవ్యాప్తంగా ఎక్కడ ప్రాంతీయ పార్టీ పుట్టినా ఆ ప్రాంతీయ పార్టీకి వ్యతిరేకంగానే జాతీయ పార్టీలు పనిచేసేది తప్ప, ఆ 2 అనుకున్న పార్టీలు పనిచేసే తప్ప బీజేపీ కాంగ్రెస్ వేరే పనిచేయి. రెండోది ఏంటంటే ఇక్కడ స్పష్టంగా అర్థమైపోతుంది, ఏది బీజేపీ కాంగ్రెస్ ఒకటి అయిపోయింది, స్పష్టంగా అయిపోయే ఈరోజు బీఆర్ఎస్ బలంగా ఉంది, బీఆర్ఎస్ సీటును మేము కొల్లగొట్టాలి అనే లక్ష్యంతోనే పనిచేస్తుందని స్పష్టంగా అర్థమవుతుంది మనకు. అంటే మైండ్లో ఏది ఆలోచిస్తుందో ఫిజికల్గా అది వస్తుంది అన్నట్టు ఈరోజు నవీన్ యాదవ్ను ఆ లంకె దీపక్ రెడ్డి కౌగులించుకొని మంచిగా చెప్పేసారు ప్రజలకు. కాబట్టి ఇక్కడ స్పష్టంగా ఏంటంటే జూబ్లీ హిల్స్ ప్రజలు, తెలంగాణ ప్రజలు చాలా సెక్యులర్ ఆలోచన గల వాళ్ళు. అందుగురించే మీకు బీజేపీ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఎంత కౌగులించుకున్నా, ఎంత హగ్గులు చేసుకున్నా, ఏదైతే 1982లో వచ్చిన 2 ఎంపీల నుంచి ఇప్పటి వరకు 8 ఎంపీలకు ఏదో మన గాలిలో గెలిచింది తప్ప అంతకంటే మించిపోయింది ఏం లేదు, వీళ్ళు ఏం పెరిగేది ఏం లేదు. కానీ ఇక్కడ స్పష్టంగా తెలంగాణ ప్రజలు చాలా ఎవరికి ఏం జరగాలి, ఎవరిని ఎన్నుకోవాలనే దాని మీద స్పష్టంగా జూబ్లీ హిల్స్ ప్రజలు ఉన్నారు. బీజేపీ చేసే ఎన్ని ఎత్తుగడలైనా కిషన్ రెడ్డి ద్వారా ఇప్పుడు ఏంటంటే కాంగ్రెస్ని గెలిపించడం కోసం కిషన్ రెడ్డి రేవంత్ రెడ్డికి సపోర్ట్ చేస్తున్నాడు. కిషన్ రెడ్డి ద్వారానే ఈరోజు రేవంత్ రెడ్డి బతుకుతున్నాడు అనేది స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి ఈరోజు ఎన్ని జిమ్మిక్కులు చేసినా ఎంఐఎం కానీ కమ్యూనిస్టులు కానీ ఇంకా మిగతా శక్తులు ఎవరు చేసినా కూడా ఈరోజు కోదండరామరెడ్డి కూడా మేము సపోర్ట్ ఇస్తామని పోయి సపోర్ట్ ఇచ్చాడు. అంటే వీళ్ళందరూ ఎంత కలిసికట్టుకొని వచ్చినా కేసీఆరే కావాలి, కేసీఆర్ గారి నాయకత్వమే నిలబడాలి. తెలంగాణలో కేసీఆర్ నాయకత్వంలో మాత్రమే తెలంగాణ సమాజం అభివృద్ధి పడుతుంది, తెలంగాణ హైదరాబాద్ అభివృద్ధి చెందుతుంది అనేది స్పష్టంగా జూబ్లీ హిల్స్ ప్రజలు అనుకుంటారు. అందుగురించే ఒక మోకా దొరికింది. ఈ మోకాలో ప్రజాకోట్లు కాంగ్రెస్ పార్టీకి బీజేపీ పార్టీకి బుద్ధి చెప్పాలని జూబ్లీ హిల్స్ ప్రజలు స్పష్టంగా అనుకుంటారు. అంటే జూబ్లీ హిల్స్ ఒకటే కాదు, తెలంగాణలో ఉన్న మొత్తం ప్రజలు అక్కడ బతుకుదెరువు కోసం వచ్చి దశాబ్దాల నుంచి ఉన్న ప్రజలు వాళ్ళందరూ తెలంగాణ గ్రామాలలో ఎట్లా అభివృద్ధి అయిందో తెలుసు, వాళ్ళకు హైదరాబాద్లో ఎట్లా అభివృద్ధి అయిందో తెలుసు. ఈరోజు అండి నిన్నగాక మొన్న ఒక సంఘటన జరిగింది, దర్గాలో
కూలీలు కొట్టుకుంటున్న పరిస్థితి. అంటే లోకల్ కూలీలకేమో ఒకప్పుడు 2000 ఉండేది, బీహార్ నుంచి యూపీ నుంచి వచ్చిన కూలీలు ఏవైతున్నారో వాళ్ళు 1000 రూపాయలకు కూడా పోవడానికి సిద్ధపడతారు. అరే 2000 ఉన్నదాన్ని 1000 రూపాయలకు ఎందుకు పోతున్నావురా అని వాళ్ళు కొట్టుకునే పరిస్థితి వచ్చింది. అంటే నీకు కనీసం పని దొరకని పరిస్థితి హైదరాబాద్లో తలపిస్తుంది. ఎందుకు? ఇది నీ పాలసీల ద్వారా. కాబట్టి స్పష్టంగా బీజేపీ, కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం, కోదండరాము, ఎక్స్, వై, జెడ్ మొత్తం కలిసి ఈరోజు వస్తున్నారు అనేది జుబ్లీహిల్స్ ప్రజలకు తెలుసు. అందుగురించే అధికారం ఉన్న అధికారులను ఎంత పెట్టినా, ఎంత నువ్వు ప్రచారం చేసినా, ముఖ్యమంత్రి గారు ఎన్నిసార్లు తిరుగుతారు అంటే ఎక్కడన్నా ఒక ఎమ్మెల్యే సీట్ కోసం అంటే అర్థమైతే లేదా? ఓడిపోతామని తెలిసే కదా, భయంతోనే కదా రాత్రి అజరుద్దీన్కు నువ్వు మంత్రి పదవి ఇచ్చినావు, అంతే కదా. మరి 22 నెలల్లో నీకు ఒక మైనార్టీ దొరకలేదా నీకు? సెక్యులర్ పార్టీ అనుకునే కాంగ్రెస్ పార్టీ అంటే స్పష్టంగా జూబ్లీహిల్స్లో ఈరోజు బీజేపీ పార్టీకి, కాంగ్రెస్ పార్టీకి ప్రజాకోర్టు, జూబ్లీహిల్స్ ప్రజాకోర్టులోనే శిక్షిస్తారు జూబ్లీహిల్స్ ప్రజలు అనేది. రైట్, మొత్తానికి చూస్తున్నాం కదా, ఏదైతే జూబ్లీహిల్స్ బైపోల్లో భాగంగా కాంగ్రెస్ అలాగే బీజేపీ ద్వంద్వ వైఖరి కావచ్చు, లేకుంటే వారికి ఉన్నటువంటి లోపాయికారి ఒప్పందం దీన్ని బట్టే బట్టబయలైందని చెప్పేసి వీళ్ళు చెప్తున్నటువంటి అంశం. జమీలుద్దీన్ గారు, ఏదైతే పెద్ద ఎత్తున ఏదైతే బకాయిలు ఉన్న నేపథ్యంలో ఇటు కళాశాలలో కావచ్చు, లేకుంటే వైద్యం సంబంధించి కావచ్చు, లేకుంటే మిగతా సెక్టర్లో ఏదైతే సివిల్ సప్లైకి సంబంధించి కావచ్చు, చాలా మంది కాంట్రాక్ట్ బేసిక్ కావచ్చు, వాళ్ళందరికీ కూడా అల్టిమేటం జారీ చేస్తున్నారు. నిరవధిక సమ్మె కొనసాగుతుంది. పెద్ద ఎత్తున సభలు సమావేశాలు ఏర్పాటు చేసుకోవడానికి కూడా వాళ్ళు పిలుపునిస్తున్నటువంటి సందర్భం కనబడుతుంది. ఎందుకు ప్రభుత్వం ఇంత జరుగుతున్నా కూడా నిమ్మకు నీరెత్తినట్టు ఉంటుంది, వీటిపైన పరిష్కారానికి ఎందుకు మార్గం చూపుకోవట్లేదు? ప్రభుత్వాల యొక్క బాధ్యత అండి ప్రజల బాగోగులు చూడండి. మనం ఉన్నది ఒక వెల్ఫేర్ స్టేట్, అంటే సంక్షేమ రాజ్యం అన్నది మనం రాజ్యాంగం ద్వారా ఏర్పరచుకున్నాం. ఆ సంక్షేమ రాజ్యం అన్నది ఉండాలి. ఇవాళ ముఖ్యంగా తీసుకుంటే ఏదైతే ఈ ఉన్నత విద్యకు సంబంధించినటువంటి కళాశాలలు సమ్మె చేస్తున్నాయి. ఇవాళ విద్యార్థులకు చదువు చెప్పడం లేదు, వాళ్ళు ఆపేసారు. ఈవెన్ వాళ్ళ కండక్ట్ చేయాల్సిన పరీక్షలను కూడా వాయిదా వేసుకోవడం జరిగింది. అటువంటి ఒక కీలకమైన అంశంలో గతంలో వీళ్ళు ఒక 2 నెలల క్రితం ఈ సమ్మె చేస్తామని అన్నప్పుడు వాళ్ళకి ఎంతో కొంత బకాయిలు రిలీజ్ చేస్తామని మాటిచ్చారు. ఆ మాటిచ్చిన బకాయిలు కూడా ఇంతవరకు రిలీజ్ చేస్తలేరు. వీళ్ళు కేవలం 150 కోట్ల రూపాయలు మాత్రమే ఏదో రిలీజ్ చేశారు. వాళ్ళకు 1000 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి. మరి వాళ్ళు కాలేజీలు ఎట్లా నడుపుతారు? వాళ్ళు అధ్యాపకులకు జీతాలు ఎట్లా ఇస్తారు? వాళ్ళ దగ్గర టీచింగ్ స్టాఫ్ ఉంటుంది, నాన్ టీచింగ్ స్టాఫ్ ఉంటుంది, మీకు కళాశాలలు ఏవైతే భవనాలు ఉన్నాయో వాటి అద్దె ఉంటుంది, కరెంటు బిల్లులు ఉంటాయి, రకరకాల బకాయిలు ఉంటాయి. సంవత్సరాల తరబడి వీళ్ళు బకాయిలు చెల్లించకపోతే, ఇప్పుడు 2 సంవత్సరాలు అయింది, 2 పూర్తి స్థాయి బడ్జెట్లు పెట్టారు, వాళ్ళ బకాయిలు ఇస్తలేరు. అంతేకాకుండా 2.5 లక్షల కోట్ల రూపాయలు అప్పు తీసుకొని వచ్చినావు. మరి 2.5 లక్షల కోట్ల రూపాయలు అప్పు తీసుకొని వచ్చి ఆ అప్పుతో నేను ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయలేదు, ఈ ఫీజు బకాయిలు చెల్లించలేదు. ఇప్పుడు విద్యార్థులు చదువుకుంటే కదా ఈ రాష్ట్ర భవిష్యత్తు బాగుండేది, దేశ భవిష్యత్తు బాగుండేది. మరి చదువు అన్నది ఏదైతే ఉన్నదో అది ఒక క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్. మనం ఒక విద్యార్థి మీద చదువు కొరకు డబ్బు పెడితే అది రేపు భవిష్యత్ తరాన్ని మనం తయారు చేసినట్టు. నువ్వేం చేస్తున్నావు? ఎవరైతే పెద్ద కాంట్రాక్టర్లు ఉన్నారో నీకు 15, 20, 30% కమిషన్లు ఇస్తున్నారో నువ్వు వాళ్ళకు మాత్రమే బిల్లులు ఇస్తున్నావు, ఈ కళాశాలలకు ఇస్తలేవు. ఎందుకు అనంటే మరి వీళ్ళు కమిషన్ ఇయ్యమని చెప్పారు కావచ్చు, బహుశా లోపల పిలుచుకునే వాళ్ళను 15% ఇస్తావా 30% ఇస్తావా అంటే మేము 2 సంవత్సరాల బకాయిలు మేము ఇయ్యలేం బాబు అని చెప్తే వాళ్ళకు రూపాయి ఇవ్వకుండా వాళ్ళు సమ్మె చేస్తే కనీసం వాళ్ళు మీటింగ్ పెట్టుకుంటామంటే కూడా వాళ్ళకి అనుమతి ఇవ్వలేదు. వాళ్ళు ఎల్బీ స్టేడియంలో మీటింగ్ పెట్టుకుంటామని అన్నారు. ప్రజాస్వామ్యంలో ఒక మీటింగ్ పెట్టుకునే హక్కు లేదా అండి? వాళ్ళకి నిరసన వ్యక్తం చేసే హక్కు లేదా? వాళ్ళకి ఇవ్వకపోతే ఈరోజు హైకోర్టుకు అప్రోచ్ కావడం జరిగింది. హైకోర్టు ద్వారా వాళ్ళు అనుమతి తీసుకొని సమ్మె చేసుకునే ఒక మీటింగ్ పెట్టుకునే పరిస్థితి ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నది. అంటే ఈ ప్రభుత్వానికి ప్రజలు కానీ, వాళ్ళ బాగోగులు కానీ, విద్యార్థులు కానీ, స్కాలర్షిప్లు కానీ, ఫీ రియంబర్స్మెంట్ బోనస్ స్కాలర్షిప్లు, పిల్లగాళ్ళకు 5-10 వేలు స్కాలర్షిప్ వస్తే ఏదో పుస్తకాలు ఇంత స్టేషనరీయో కొనుక్కుంటారు, అది కూడా ఇవ్వకుండా ఇవాళ ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్నటువంటి ప్రభుత్వం ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉన్నది. మీకు మెడికల్ సైడ్ పోతే వాళ్ళకు బిల్లులు చెల్లించకపోవడం వల్ల మందులు కూడా అవైలబుల్ లేని పరిస్థితి హాస్పిటల్స్లో. మీరు ఏది చేస్తలేరు, కేవలం మాకు సొంతంగా ఆదాయం ఎట్లకెళ్ళి వస్తుంది, మేము ఎంత దోసుకోవాలి, ఎంత దాచుకోవాలి, ఎన్ని ముళ్ళలు ఢిల్లీకి పంపాలి అన్న కేవలం ఏకైక లక్ష్యంతో ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం పనిచేస్తున్నది. ఈ విషయం ప్రజలకందరికి కూడా అర్థమైంది. అందుకే ఈ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఈ 22-23 నెలల కాలంలోనే తీవ్రమైన వ్యతిరేకత ఈ ప్రభుత్వం మీద వచ్చింది. రేపు ఎన్నికలు పెడితే డిపాజిట్లు కోల్పోయే పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి ఉన్నది. శ్రీనివాస్ గారు, ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇన్ని సెక్టర్లకు బకాయిలు ఉన్నది, కాకపోతే వీళ్ళకేమో అరకూర అంటే 10 కోట్లు, 50 కోట్లు, 150 కోట్లు, 200 కోట్లు ఇస్తున్నారు. కాకపోతే తెచ్చిన అప్పు మాత్రం లక్షల్లో తీసుకొచ్చారు. 2 లక్షలు, 2.5 లక్షల వరకు అప్పు తీసుకొచ్చారు. ఆ అప్పు అంతా ఏం చేస్తున్నట్టు, ఆ డబ్బు తీసుకొచ్చిన డబ్బు ఏం చేస్తున్నట్టు, ఎందుకు వీరికి సంబంధించినటువంటి ఇవ్వట్లేదు, విద్యార్థుల జీవితాలతోటి చెలగాటం ఎందుకు, వైద్యకి సంబంధించి ఏదైతే ప్రజలతోటి అటు
చెలగాటం ఎందుకు? అసలు ఎమర్జెన్సీ సర్వీసులకు కూడా వీళ్ళకు సమస్యలు క్లియర్ చేయకపోతే ఏంటి పరిస్థితి అసలు? ఎందుకు ఇంకొక చోట అయితే సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి వాళ్ళు కోరితే అక్కడేమో వాళ్ళకి అక్రమంగా కేసులు పెట్టడం, వాళ్ళని అరెస్ట్ చేయడం, ఇవన్నీ ఏంటి అసలు ఈ కాంగ్రెస్ సర్కులు? ఇలా తెలంగాణ సమాజానికి కాంగ్రెస్ ప్రభుత్వం బాకీ పడ్డది. బాకీలు వాళ్ళు బలం కావడానికి, వాళ్ళ బ్యాగులు నింపుకోవడానికి బాకీలు తెచ్చుకుంటున్నారు. 2.5 లక్షల కోట్లు తెచ్చి వాళ్ళ బ్యాగులు నింపుకున్నారు. కానీ తెలంగాణ సమాజానికి బాకీ పడ్డది. ఎక్కడి నుంచి బాకీ పడ్డది? గ్రామ పంచాయతీ నుంచి బాకీ పడ్డది. ఏదైతే సర్పంచులు దాదాపు 5-6 సార్ల అల్టిమేటం ఇచ్చి ధర్నాకు వచ్చి మెరుపు ధర్నా కూడా చేశారు సెక్రటరియట్లో, సచివాలయంలో. ఈ తెలంగాణ పరిపాలన జరుగుతున్న ఏదైతే కేంద్రం ఉందో సచివాలయంలో, ఆ సచివాలయంలో మెరుపు ధర్నా చేసిండ్రు. ఈరోజు విద్యార్థులు వాళ్ళ ఉద్యోగాలకు పోవాలంటే, ఇంటర్వ్యూలో పోవాలంటే వాళ్ళకి సర్టిఫికెట్లు కావాలి. ఆ డిగ్రీ బ్యాచిలర్ సర్టిఫికెట్లు ఈరోజు కాలేజీ యాజమాన్యం ఇవ్వలేకపోతుంది. ఎందుకు ఇవ్వలేకపోతుంది అంటే వాళ్ళ పరిస్థితిలో దసరా ముందు అల్టిమేటం ధర్నా చేస్తే మేము 600 కోట్లు ఇస్తామన్న ఈ ఆర్థిక మంత్రి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు రాత్రి 200 కోట్లు పంపించి వాళ్ళ కమిట్మెంట్ ఏమో 600 కోట్లు, వాళ్ళు రాత్రి పంపిందేమో 200 కోట్లు వాళ్ళు రిలీజ్ చేసింది. అంటే అక్కడి నుంచి మొదలు పెట్టుకుంటే ఈరోజు అవ్వలకు బాగుపడ్డది, అయ్యలకు బాగుపడ్డది, అక్క చెల్లెళ్లకు బాకీపడ్డది, రైతులకు బాకీపడ్డది. ఏది అండి ఒక్క బాకీ లేకుండా చూడండి. కాబట్టి స్పష్టంగా ఈ 2.5 లక్షలు తీసుకొచ్చి వాళ్ళ బ్యాగులు నింపుకొని బీహార్కు 10 జత పంపిండి తప్ప రేవంత్ రెడ్డి తెలంగాణ సమాజంలో తెలంగాణ ప్రజలకు ఏదైతే ఉందో ఎవరికి కూడా బాకీ తీర్చలేదు. అందుగురించి ఈరోజు ఎందుకు బీసీ విద్యార్థులు ధర్నా చేస్తున్నారు, ఎందుకు అన్ని వర్గాలకు సంబంధించిన ప్రజలు విద్యార్థులు కేవలం విద్యార్థులను చూసుకుంటే దాదాపు 15 లక్షల మంది విద్యార్థులకు ఇప్పుడు బాకీ పడ్డది ఫీజు రియంబర్స్మెంట్. విద్యార్థుల భవిష్యత్ ఏంది అసలు? చాలా మందికి సర్టిఫికెట్లు ఇవ్వట్లేదు కాలేజీ యాజమాన్యాలు. ఉద్యోగం వచ్చినటువంటి వాళ్ళకు ఆ ఉద్యోగంలో జాయిన్ అవ్వలేని పరిస్థితి. ఇవ్వరండి. ఎట్లా ఇస్తారు? వాడు ఫీజులు కట్టుకోవాలి కదా, వాడు ఎంప్లాయీస్ని పెట్టుకోవాలి కదా. అందుగురించే దసరా ముందు దసరా పండుగ జరగలేదు. ఏదైతే ప్రైవేట్ కాలేజీల యజమాన్యాలలో పనిచేస్తున్న టీచర్లు, ఇతర ఏదైతే వ్యక్తులు పనిచేస్తున్న ఉన్నారో వాళ్ళకు ఎంప్లాయీస్, వాళ్ళకు పండుగకు కూడా పైసలు లేకుండా పరిస్థితి పోయింది. యాజమాన్యానికి పైసలు లేనప్పుడు ఎంప్లాయీస్కి ఎట్లా ఇస్తారు? వాళ్ళు ఫీజులు కడితేనే కదా ఇచ్చేది. స్పష్టంగా ప్రభుత్వం ఇవ్వాల్సిన ఏ ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. అందుగురించి నేనేమంటున్నా, ఈరోజు ఇది మొత్తం వ్యవస్థలో తెలంగాణ సమాజానికి కాంగ్రెస్ బాకీ పడ్డది. ఆ బాకీని తీర్చుకోవడమే జూబ్లీ హిల్స్లో వాళ్ళ కర్రు కలిసి వాత పెట్టడం తప్ప ఇంకా వేరే మార్గం ఏం లేదు. ఈరోజు ఒక గొప్ప అవకాశం వచ్చింది. జూబ్లీ హిల్స్ ప్రజలు తెలంగాణ సమాజాన్ని మొత్తం కాంగ్రెస్ పార్టీ మెడలు వంచి ఈరోజు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో 6 గ్యారంటీలు, 13 హామీలు, 420 ఇచ్చిన హామీలను అమలుపరచాలంటే స్పష్టంగా జూబ్లీ హిల్స్ ప్రజలకు ఒక బ్రహ్మాస్త్రం వచ్చింది. ఈడ కాంగ్రెస్ పార్టీని కర్రు కాల్చి వాత పెడితే తప్ప వీళ్ళు చెప్పిన 100 రోజులు పెట్టుకున్న టార్గెట్ 100 రోజులు పోయింది. ఈరోజు 2 సంవత్సరాలు అయింది. 2 సంవత్సరాలలో ఒక్కటి కూడా హామీ చేయలేదు. కాబట్టి ఈ తెలంగాణ సమాజం అభివృద్ధి చెందాలంటే, ముందుకు పోవాలంటే ఒక అవకాశం వచ్చింది. కాంగ్రెస్ పార్టీకి దయచేసి కర్రు కాల్చి వాత పెట్టాల్సిన సమయం. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ జమలేద్దన్ గారు, థ్యాంక్ యూ సో మచ్. మొత్తానికి చూస్తున్నాగా కాంగ్రెస్ సర్కార్లో ఏది కూడా అభివృద్ధి జరగకపోగా మొత్తానికి విధ్వంసకాండ సృష్టిస్తుందని చెప్పేసి వీళ్ళు ఆరోపిస్తున్నటువంటి అంశం ఇది. ఇవాళ వార్తలు వాస్తవాలు. కీప్ వాచింగ్ టీ న్యూస్.